హరే కృష్ణ. భగవద్గీత 9వ అధ్యాయం 32వ శ్లోకం. మామి పార్థ వ్యపశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రా స్తే అపి యాంతి పరాం గతిం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నారు: ఓ అర్జున, ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే వారు స్త్రీలైనా, శూద్రులైనా, వైశ్యులైనా లేదా పాపయోనిలో జన్మించిన వారైనా సరే వారు పరమగతిని పొందుతారు. భగవంతుడు మన యొక్క జాతిని కానీ, మన యొక్క స్థానాన్ని కానీ, ఏ వంశంలో జన్మ తీసుకున్నామా అని కానీ అలాంటి భేదాలు ఏవీ ఉండవు. ఆయన ఒక్కటే చూస్తారు, అదే మన యొక్క భక్తి. కలియుగంలో భక్తి ఎలా చేయాలో శాస్త్రాలలో చెప్పబడింది. కలియుగ యుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు, ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి ప్రోగుపడినటువంటి పాపాలన్నీ తొలగిపోయి జీవుడు పరమగతిని పొందుతాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.